ఇటు టీడీపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో అవకతవకలతో పాటు ఫామ్ 7 దరఖాస్తులపైన కంప్లైంట్ చేసినట్టుగా పేర్కొన్నారు. ఏపీకి జగనన్న ఎందుకు కావాలో ప్రోగ్రాంను ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనని బిఎల్ఓలకు మెమోలు ఇచ్చారన్నారు. అధికారులు కుల సంఘాల మీటింగ్లకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వమని చెప్పి అక్రమంగా అధికార పార్టీ ప్రభుత్వం యొక్క చొరవతో తొలగిస్తున్న ఓట్లని అక్రమంగా తొలగిస్తున్న ఓట్లు ఫామ్ 7ని కంట్రోల్ చేయమని చెప్పి అలాగా ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా అక్రమంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని ఏఈఆర్ఓలు కానించి డిప్యూటీ ఈఆర్ఓలు కానించి ఈఆర్ఓలు అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరకు ఆఖరికి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఢిల్లీ వెళ్ళి స్వయానా చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మేము వెళ్ళి స్వయానా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలిసాం. కానీ ఇవాళ వరకు ఏదైతే చర్యలు చేపట్టకుండా ఇంకా ప్రభుత్వ ఒత్తిడితో ఫామ్ 7లు అక్రమంగా పెడతా ఉన్నారో ఎన్నిటిని కూడా ఎన్నికల ఇవాళ వచ్చినటువంటి ప్రత్యేక అధికారులకు టీం దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ప్రత్యేకంగా చెప్పాం, ఇప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేశాం, కానీ చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. అనేక చోట్ల అధికారులే వైసీపీ కండువా కప్పుకొని పనిచేస్తా ఉన్నారు.